ఆవు పాలల్లో ఆవు పాలు మంచివి. ఈ ఆవు పాలు అంటే పెద్దోళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ తీసుకోవచ్చు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకు అందరు తీసుకోవచ్చు. ఎందుకంటే కాల్షియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, మన బోన్స్ కి చాలా మంచిది కాబట్టి. సో కాల్షియం అనే ఒక్క మినరల్ మాత్రం ఏ ఏజ్ గ్రూప్ కైనా అవసరం. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు పెరుగుతున్న వయసు కాబట్టి వాళ్ళకి బోన్ డెన్సిటీ అండ్ బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలి, వాళ్ళ బోన్ గ్రోత్ ఎక్కువ అవ్వాలి, వాళ్ళకు ఎక్కువ కాల్షియం కూడా మజిల్స్ కి అవసరం, అంటే కండకి అవసరం అన్నమాట. బోన్స్ కి కాకుండా కండకు కూడా అవసరం. సో గ్రోత్ అయ్యే ఏజ్ కి బోన్ గ్రోత్ ఉంటుంది, మజిల్ గ్రోత్ ఉంటుంది. సో రెండు, కండ బలం పెరగాలి, బోన్ బలం కూడా పెరగాలి. సో కాల్షియం అనేది మేజర్ న్యూట్రియంట్ ఫర్ బోత్, రెండిటికి. సో అందుకు పాలు అనేది చిన్న వాళ్ళకి కావాలి పెరిగే వయసులో. పెరిగిన తర్వాత అంటే 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఆ టైంలో కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు పెరిగిన తర్వాత కొంచెం ఇంజరీస్ అనేవి కొంచెం ఈజీగా అవుతూ ఉంటాయి, పడిన ఏదైనా. సో వాళ్ళకు కూడా కొంచెం కాల్షియం అంటే ఎక్కువ ఉంటే ఎవ్రీడే తీసుకుంటున్నారు కాల్షియం రిచ్ ఫుడ్ అంటే మంచిది. సో కాల్షియం రిచ్ ఫుడ్ ఈజీగా అందరికి కొంచెం అందుబాటులో ప్లస్ అఫోర్డబుల్, అంటే కొనుక్కోగలరు అంటే పాలు బెస్ట్. సో అందుకు ఆ ఏజ్ గ్రూప్ కూడా. ఇప్పుడు 40-50 ఇయర్స్ దాటిందంటే బోన్ వీక్నెస్, మజిల్ వీక్నెస్ అంటే కండ బలం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. 35 ఇయర్స్ దాటిన తర్వాత, 30 ఇయర్స్ దాటిన తర్వాత, ఎస్పెషలీ 35 ఇయర్స్ దాటిన తర్వాత. సో వీళ్ళు పెద్దవాళ్ళు, సో అడల్ట్ అంటే యంగ్ అడల్ట్స్. సో వాళ్ళకు కూడా డెఫినెట్ గా వాళ్ళు 50 ఇయర్స్, 35 ఇయర్స్ వాళ్ళు 50 ఇయర్స్ కి వెళ్లే వయసు వరకు, 60 ఇయర్స్ వెళ్లే వయసు వరకు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే పాలు అనేది డెఫినెట్ గా అవసరం. సో అందుకు పాలు అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ కి అనేది మంచిది. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే లైక్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళకంటే డెఫినెట్ గా వాళ్ళ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, బోన్ డెన్సిటీ చాలా తగ్గిపోతుంది, కండ బలం అనేది చాలా తగ్గిపోతుంది, మసిల్ లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది 50 ఇయర్స్ వాళ్ళకి, 60 ఇయర్స్ వాళ్ళకి అంతా. సో వాళ్ళకి ఇది కొంచెం పాలు అనేది కాల్షియం కాకుండా వాళ్ళకి ప్రోటీన్ కూడా ఇస్తుంది. సో మనకి కాల్షియం బోన్స్ కి వెళ్తుంది, మజిల్స్ కి వెళ్తుంది, ప్రోటీన్ పాలల్లో ఉండే కొంచెం ప్రోటీన్ కూడా మనకి మజిల్స్ కి కూడా వెళ్తుంది. సో అందుకు ఆ మజిల్ ప్రోటీన్ పెంచి మజిల్ బలం పెంచడానికి, స్ట్రెంగ్త్ పెంచడానికి పాలు అనేది కూడా అవసరం. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. పాలు అయితే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అవసరమే. అయితే ఇప్పుడు మరి అందరికి ఫామ్ నుంచి తెచ్చుకునే అంత వెసులుబాటు ఉండదు, ప్యాకెట్ పాలే తెచ్చుకుంటాం అనుకోండి, మరి అవి మంచివని మనకి ఎలా తెలుస్తుంది? సో వీలున్న వాళ్ళకి కొన్ని టెస్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు. అవి కాచిన తర్వాత పాలు ఇరుగుతున్నాయా లేదా అని చూసుకోవడం, లేకపోతే ఇరిగిన తర్వాత అదేనా స్మెల్ వస్తుందా లేదా, పాలు కాచుతున్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుంది. సో ఇట్లా అని ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ చేసుకుంటూ, అండ్ అయోడిన్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ అయోడిన్ టెస్ట్ చేసుకుంటూ చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఈ పాలు మంచివి కాదు అనేది ఇంట్లో తెలుస్తుంది. సో సో ఇట్లా టెస్ట్ ఇంట్లోనే చేసుకుంటూ వాళ్ళు టెస్ట్ చేసుకొని ఏ ప్యాకెట్, ఏ బ్రాండ్ బాగుంది అనేది చూసుకొని వాళ్ళు కొనుక్కొని చేసుకోండి. ఓకే. అయితే చాలా ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్ అలా ఉంటాయి కదా మ్యామ్, వాటిలో ఏది మంచిది? సో ఇది డిపెండ్స్ మళ్ళా, లైక్ ఏజ్ గ్రూప్ బట్టి ఐ విల్ సే. ఎందుకు అంటే ఇప్పుడు ఫ్యాట్ అనేది, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే కొవ్వు ఎక్కువ ఉంది ఆ పాలల్లో అని, అంటే ప్యూర్ గా, అంటే మనకి గేదె పాలు గాని లేకపోతే ఆవు పాలు డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఫ్యాట్ అనేది ఫుల్ గా ఉంటుంది. సో అవి ఫుల్ ఫ్యాట్ మిల్క్. సో ఇప్పుడు చాలా మంది కాన్షియస్ అయిపోయారు, వెయిట్ పెరగద్దు అని కాన్షియస్ గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు లో ఫ్యాట్ మిల్క్, టోన్డ్ మిల్క్ అనేది తీసుకుంటున్నారు. అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే వెయిట్ పెరుగుతామా? వెయిట్ పెరుగుతామా అని దాని ఒక్క రీజనే వెయిట్ పెరగడానికి రీజన్ కాదు, దాంతో పాటు ఇంకేం తీసుకుంటున్నారో దాన్ని బట్టి కూడా వెయిట్ పెరగచ్చు, ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ వెళ్ళొచ్చు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది చాలా బక్కగున్న వాళ్ళు పాలు తీసుకుంటారు ఎవ్రీడే. సో పాలు తీసుకున్నప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని దాంట్లో ఏదైనా పౌడర్స్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, అంటే దాంట్లో ఏదైనా షుగర్ యాడ్ చేసి ఉండి, ఏదైనా ఫ్లేవర్స్ యాడ్ చేసి ఉంటే అవి ఇంకా డేంజరస్ అన్నమాట. ఎందుకు అంటే ఆ షుగర్ అనేది బాడీలోకి వెళ్ళినప్పుడు
ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. Mhm. అండ్ మీరు ఆల్రెడీ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నారు. సో మనకి రోజుకి ఇంత ఫ్యాట్, ఇంత కొవ్వే మనకి ఫుడ్ నుంచి వెళ్ళాలి అని ఉంటది అనమాట. సో దానికన్నా ఎక్సీడ్ అయితే, సో ఆ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే రోజుకి కన్నా ఎక్కువగా తీసుకుంటారు కొవ్వు అనేది బాడీలో. సో అది మెల్లగా స్టోర్ అయిపోయి ఫ్యాట్ పెరగచ్చు, బరువు పెరగకపోయినా కొలెస్ట్రాల్ అనేది పెరగచ్చు బాడీలో. సో అలాంటి ఛాన్సెస్ ఉంటాయి.